అందరికీ నమస్కారం. పారిజాతాపహరణం నుంచి ఒక పద్యం. సత్యభామ కోసం శ్రీకృష్ణుడు పారిజాత వృక్షం కోసం సత్యభామ సమేతుడై అమరావతికి వెళ్తాడు. అక్కడ పారిజాత వృక్షాన్ని తీసుకుని వచ్చే సమయంలో ఇంద్రునకు ఉపేంద్రునకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని చూసి సిద్ధులు, చారణులు, సాధ్యులు పొగుడుతూ ఉంటే నారద మహర్షి, కలహభోజనుడైన నారద మహర్షి ఆకాశంలో ఆనంద నాట్యం చేశాడని నందితిమ్మన గారు చెప్పారు. ఆ పద్యం వినండి. వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. ఈతనికి తండె సాటియగు, ఈతనికి ఈతడె సాటి వచ్చు, ఇంకితరులు వీరిపోలగలరే. అనుచారణ సిద్ధ సాధ్య సంస్థుతులు సెలంగి, ఆరణము చూచి రణాసనమౌని, నింగిపై కుతుకర సాతిరేకమున కుంచియు వీచి నటించెనయ్యడన్.